హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పాత బ్లౌజ్ మెజర్మెంట్స్ తో ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ చూపించబోతున్నాను. ఫస్ట్ మనకి క్లాత్ 2 లేయర్స్ లో ఇలా వేసుకోవాలి. బ్లౌజ్ పీస్ అంటే ఓపెన్ సైడ్ ఏమో మనకి ఆపోజిట్ లో ఉండాలి, క్లోజ్ సైడ్ మన సైడ్ ఉండాలి, అంటే నా సైడ్ ఉండాలి. ఇప్పుడు మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ సైడ్ బ్యాక్ లెంత్ అంటే బ్లౌజ్ బ్యాక్ సైడ్ వెనకాతలది కట్ చేస్తున్నాను నేను. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేయాలంటే ఫస్ట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మెజర్మెంట్ మనం తీసుకోవాలి. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్ అంటే షోల్డర్ హాఫ్ నుంచి, అంటే షోల్డర్ దగ్గర హాఫ్ నుంచి మనకి బ్యాక్ సైడ్ డాట్స్ ఉంటాయి కదా, 2 డాట్స్. ఈ డాట్స్ లో ఒక్క దగ్గర నుంచి పైనుంచి కింద వరకు మెజర్మెంట్, ఇది పొడవు ఎంత ఉందో తీసుకోవాలి. లెంత్, బ్లౌజ్ లెంత్ అనమాట ఇది. అండ్ 13.5 ఉంది బ్లౌజ్ లెంత్. బ్లౌజ్లో 2 లేయర్స్ కింద వేసాం కదా, ఇక్కడ బ్యాక్ సైడ్ అంటే రైట్ సైడ్, మన చేతికి రైట్ సైడ్ కింద వైపు ఫస్ట్ ఒకటి స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. దీని తర్వాత బ్లౌజ్ లెంత్ అంటే బ్లౌజ్ పొడుగు 13.5కి కింద పైన ఒక షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ జాయింట్ కోసం, కింద ఒక 1/2 ఇంచ్, మొత్తం 14 ఇంచెస్. బ్లౌజ్ పొడుగు 14 ఇంచెస్, బ్లౌజ్ పొడుగు 14. నెక్స్ట్ బ్లౌజ్ లూజ్ అంటే ఇది బ్లౌజ్ లూజ్ అంటే మనం ఈ కొస నుంచి పట్టుకుని ఈ కొస వరకు తీసుకుని బ్లౌజ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ నాది 29.5 అంటే 29 వచ్చింది. 29/4 కి 10 ఇంచెస్ యాడ్ చేయాలి. అంటే 29కి 10 ఇంచెస్ యాడ్ చేస్తే 39, ఇంచుమించు ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తే 40. నా బ్లౌజ్ లూజ్ మొత్తం ఖర్చులకి అన్నిటితో కలిపి 40 ఇంచెస్. 40 ఇంచెస్ లో ఇప్పుడు మనం 40ని డివైడెడ్ బై చేయాలన్నమాట. 4 అంటే 40ని 40ని 4 భాగాలుగా చేయాలి. 40ని 4 భాగాలుగా చేస్తే 10 అంటే 10 వచ్చింది. 10ని ఇప్పుడు మనం బ్లౌజ్ లూజ్ కింద తీసుకుంటాం. అంటే కింద మనకి రైట్ సైడ్ కింద ఒక గీత గీసాం కదా, అక్కడ బ్లౌజ్ లూజ్ 10 ఇంచెస్ తీసుకుంటాం. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కి టక్స్ అంటే లూజ్ ఎక్స్ట్రా ఖర్చుకి, బ్యాక్ సైడ్ టక్స్ కి అన్నిటికి కలిపి యాడ్ చేసి మన బ్లౌజ్ కి 10 ఇంచెస్ యాడ్ చేసి తీసుకోగా వచ్చిన 4వ భాగం అంటే డివైడెడ్ బై 4 చేసిన తర్వాత వచ్చింది లూజ్ 10 ఇంచెస్. అదే 10ని ఈ 14 ఇంచెస్ దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఇదే 10ని పైన కూడా 10 తీసుకుని మళ్ళీ ఇలా ఇక్కడ 14 పొడవు తీసుకున్నాం కదా, అదే 14 ఇటు సైడ్ అవుట్ సైడ్ అంటే మనకి ఆపోజిట్ లో అవతల సైడ్ కూడా తీసుకుని మొత్తం ఒక బాక్స్ లాగా గీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పేది బ్లౌజ్ బ్యాక్ పార్ట్. ఇప్పుడు బ్లౌజ్ పైన షోల్డర్ దగ్గర మాక్సిమం ఎవరికైనా సరే 6 లేదా 5.5 వస్తుంది. నేనైతే 1/4 అంటే 5.5కి ఎక్కువ, 6కి కొంచెం తక్కువ పెట్టుకుంటున్నాను, మార్కింగ్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇది చంక డౌన్, బ్లౌజ్ కి బ్యాక్ పార్ట్ అంటే చంక డౌన్ వచ్చేసి 6. ఎవరికైనా 6 సరిపోతుంది, సన్నంగా ఉన్న వాళ్ళకైతే 5.5. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ 6 ఎలా తీసుకుంటామో ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా 6 అంటే అవుట్ లైన్ సైడ్ కూడా 6 చూసుకోవాలి. ఇక్కడ మనకి 5.5కి ఎక్కువ, 6కి తక్కువ ఉంది కదా, సేమ్ అలానే ఇక్కడ కూడా రావాలి. ఇదిగోండి ఇలా రావాలి. ఇప్పుడు దీన్ని స్కేల్తో మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ గీసుకునే విధానం 1 ఇంచెస్ లో ఇలా 1.5 ఇక్కడ ఈ లెంత్ ఇలా పెట్టుకుని చంక రౌండ్ గీసుకోవాలి. నెక్స్ట్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఉండే లెంత్ బట్టి బ్లౌజ్ నడుము పొడుగు
ఎంత ఉందో చూసుకోవాలి. ఇది వచ్చేసి 4 ఇంచెస్ ఉంటుంది. 4కి ఇప్పుడు 4 ఇంచెస్ ఉంది అంటే 4.25 వరకు కూడా పెట్టుకోవచ్చు. ఈ డిజైన్తో కలిపి నేను 4.25 పెడతాను. 4.25లో ఇటు సైడ్ నా సైడ్ ఉన్న జాయింట్ సైడ్ కింద సైడ్ 4.25కి అండ్ పైన ఒక 1/2 ఇంచు కింద ఒక 1/2 ఇంచు పోతే 1/2 తక్కువ 5. ఇది నా బ్యాక్ సైడ్ నడుము లెంత్. ఇదేమో ఇప్పుడు నెక్స్ట్ మనము 2.5 నెక్ లూజ్ అండ్ 2.5 నెక్ లూజ్ తీసుకుంటాం. మిగతాది షోల్డర్ 3.25 షోల్డర్కి ఉంటుంది. 3.5 నెక్ లూజ్. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్లోని తీసుకున్నాం కదా, ఇప్పుడు షోల్డర్ 2.5 పెట్టాం కదా, అదే విధంగా ఇక్కడకు 2.5 పెట్టాలి. మనకి డీప్గా కావాలంటే 1/4 పైన 2.5 కింద 2.5 అండ్ 1/4 పెట్టుకోవచ్చు డీప్గా కావాలి. లేదు అంటే 2.5. ఇప్పుడు దీన్ని ఒక 1/2 ఇంచు లేదా జస్ట్ రౌండ్ రావటానికి పైకైనా పర్లేదు. డీప్ అంటే 1/2 ఇంచులో తీయాలి. కొంచెం డీప్ వద్దు నాకు నార్మల్గా కావాలి అనుకుంటే 1/4 ఇంచ్ ఇలా పెట్టుకుని దీన్ని రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ రౌండ్ బ్యాక్ నెక్ రౌండ్ అనమాట. ఇది చంక రౌండ్, ఇది నెక్ రౌండ్. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేయడమే ఉంటుంది. ఇప్పుడు మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేది. బ్యాక్ పార్ట్ మొత్తం కటింగ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఓకేనా? ఇటు సైడ్ బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, ఇప్పుడు ఆపోజిట్ అంటే యువతల సైడ్ ఇటు సైడ్ ఏమో హ్యాండ్స్ కట్ చేయాలి. ఇప్పుడు దీన్ని మనం 4 లేయర్స్ కింద వేసుకోవాలి. మనకి చేతికి ఏ విధంగా అయితే హ్యాండ్కి మనకి ఎలా అయితే కట్ చేసుకునే విధానం ఉంటుందో మీకు ఎలా ఉంటే అలా కట్ చేసుకోవాలి. నాకైతే రైట్ సైడే మార్కింగ్స్ చేసుకునే విధానం ఉంటుంది నాది. అందువల్ల నేను ఇలా ఇటు సైడ్ పెట్టుకున్నాను. 4 లేయర్స్ రావాలి హ్యాండ్స్కి. బ్లౌజ్కి ఆపోజిట్ సైడ్ అంటే ఒక సైడ్ బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, ఇంకో సైడ్ ఏమొచ్చి హ్యాండ్స్ కట్ చేసే విధానం అనమాట. హ్యాండ్స్ కట్ చేయడానికి ఫస్ట్ కింద నార్మల్గా ఒక ప్లెయిన్ గీత గీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లెంత్ ఎంత ఉందో మనం చూసుకోవాలి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 5.25 ఉంది. 5.25లో ఇప్పుడు ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా, 5.25 అంటే కింద 1 ఇంచ్ హెమ్మింగ్ పట్టీ, ఒక ఇంచ్ ఏమో హెమ్మింగ్ పట్టీ కోసం, పైన ఒక 1/2 ఇంచ్ షోల్డర్ జాయింట్ దగ్గర కోసం, హ్యాండ్ జాయింట్ చేయడం కోసం. బ్లౌజ్ హ్యాండ్ లెంత్ వచ్చేసి 5.5కి 1.5 యాడ్ చేసి 7 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. 7 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న తర్వాత సేమ్ అవతల సైడ్ కూడా 7 ఇంచెస్ లాస్ట్లో మార్కింగ్ చేసుకొని హ్యాండ్ రౌండ్ దిగడం కోసం 2.5 దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. కింద 1 ఇంచ్, 1 ఇంచ్ ఏమొచ్చి హెమ్మింగ్ పట్టీ కోసం, కింద 1 ఇంచ్ హెమ్మింగ్ పట్టీ కోసం లైన్ గీసుకుని ఇప్పుడు మనం హ్యాండ్ డౌన్ కోసం ఏమో 2.5 చెప్పాను కదా, ఇక 2.5 ఇలా మార్కింగ్ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉందో హ్యాండ్ చూసుకుని లూజ్ కింద మార్కింగ్ చేయాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.25 అంటే 6.25ని ఇలా కింద మార్కింగ్ చేసుకుని 6.25కి 1 ఇంచ్ యాడ్ చేయాలి అంటే 6.7. దగ్గర 7 ఇంచెస్ దగ్గర ఇక్కడ హ్యాండ్ డౌన్ 2.5 మార్కింగ్ ఉంది కదా, అక్కడ 7 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు హ్యాండ్ రౌండ్ దిగేటట్లు మార్కింగ్ చేయాలి. ఇది హ్యాండ్ డౌన్, హ్యాండ్ జాయింట్ దగ్గర చంక దగ్గర హ్యాండ్ డౌన్ దిగే మార్కింగ్.
హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఉంది కదా, దీనికి ఒక బాక్స్ ఒకటి లైన్ గీసుకోవాలి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం. మొత్తం ఇది హ్యాండ్. ఇప్పుడు హ్యాండ్ లోతు తీయాలంటే ఇక్కడ నుంచి ప్లస్ ఇక్కడ 1 ఇంచ్ ముందుకి, పైన 1 ఇంచ్ ముందుకి, ఈ రెండిట్లోని సగం అంటే ఇక్కడ ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి, ఇక్కడ ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఈ 2.6 వచ్చింది. 6 అంటే 3 ఇంచెస్ దగ్గర ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకొని 3 ఇంచెస్ దగ్గర ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ లోత్ కోసం ఈ మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఓన్లీ ఫ్రంట్ సైడ్, బ్లౌజ్కి ఫ్రంట్ సైడ్ జాయింట్ చేసేటప్పుడు వచ్చిన మార్కింగ్. ఇలా ఇది హ్యాండ్ కటింగ్ మార్కింగ్స్కి ఇలా ఈ విధంగా చేయాలి. హ్యాండ్ పొడుగు అండ్ లూజు, ఇవి ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్కింగ్, అండ్ హ్యాండ్ డౌన్ కోసం 2.5 దగ్గర హ్యాండ్ డౌన్ తీయాలి. తీసి ఒక ఇంచుమించు హాఫ్ ఇంచ్ ఉన్న దగ్గర హ్యాండ్ లోతు, ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ లోతు తీయాలి. ఇది హ్యాండ్ కటింగ్ మార్కింగ్ హ్యాండ్. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ ప్రాసెస్ చేయాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ ఇలా మొత్తం కట్ చేసుకున్నాం. ఇక్కడ డాట్స్ పెట్టుకోవాలి, అంటే హ్యాండ్కి కరెక్ట్గా సెంటర్ సైడ్ అని మనకి హ్యాండ్ మధ్య భాగం అని తెలియడం కోసం ఇలా డాట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు, ఫ్రంట్ లోతు కట్ చేసుకునేటప్పుడు ఇలా ఉన్నప్పుడే కట్ చేయకూడదు. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ ఓన్లీ 2 లేయర్స్ వదిలేసి 2 లేయర్స్ మాత్రమే కట్ చేయాలి. ఇప్పుడు ఇది హ్యాండ్ ఫ్రంట్ పార్ట్కి వస్తుంది, అవి బ్యాక్ పార్ట్కి వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు తీసిన తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి మనకు తెలియడం కోసం. ఇది ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేయాల్సిన హ్యాండ్, ఇది బ్యాక్ పార్ట్ జాయింట్ చేయాల్సింది. ఇది ఫ్రంట్ పార్ట్ది, ఇది బ్యాక్ పార్ట్ది. ఇవి టోటల్ హ్యాండ్. బ్యాక్ పార్ట్ అయ్యింది, హ్యాండ్స్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మనం ఇవి ఇలా వేసుకోవాలి. ఈ టక్స్ ఉంటాయి కదా, ఇవి వేరు చేసి క్లాత్ 2 ఓపెన్ చేసి ఉంటాయి కదా, ఓపెన్ సైడ్ ఏమో మన సైడ్ రావాలి, క్లోజింగ్ సైడ్ అవతల సైడ్ వెళ్ళాలి. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం ఈ కటింగ్ చేసేటివి మన సైడ్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ క్రాస్ హ్యాండ్ కట్ చేసాం కదా, ఆ సైడ్ మనం బ్యాక్ పార్ట్ వేసుకొని దీన్ని ఇప్పుడు 2 అంటే 2 ఇంచీలు ఇలా మడత పెట్టి ఇది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మొత్తం షేప్ పట్టీ కోసం తీయాలి కదా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో. బ్యాక్ సైడ్ అయితే షేప్ పట్టీ అవసరం లేదు, ఫ్రంట్ సైడ్ షేప్ పట్టీలు వస్తాయి కాబట్టి దానికోసం 2 ఇంచెస్ ఫోల్డ్ చేసి మార్కింగ్ చేయాలి మొత్తం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా వేసి 2 ఇంచెస్ ఫోల్డ్ చేసాం కదా, 2 ఇంచెస్ ఫోల్డ్ చేసిన తర్వాత మొత్తం ఇదంతా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేయాలి. తీసేసిన తర్వాత ఇప్పుడు చంక దగ్గర 6 ఇంచెస్ ఉంటాయి కదా, సేమ్ అదే యాజ్ ఇట్ ఈజ్ 6 ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసుకొని చంక లోతు తీయడం కోసం ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి చంక లోతు తీయవసలే, యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఫ్రంట్ పార్ట్ లోతు తీయాలి. ఈ లోతు తీయడం సరిగా రాకపోతే ఫ్రంట్ పార్ట్ ముడతలుగా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ లోతు ఇది నార్మల్ గా నేను మార్కింగ్ చేశాను, బ్యాక్ పార్ట్ వేసి మార్కింగ్ చేసినప్పుడు ఇది లోతు తీసి మార్కింగ్ చేయడం అంట. ఇది ఫ్రంట్ పార్ట్ చంక లోతు తీయడం అంటారు దీన్ని. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడుగులోని మనం బ్లౌజ్ కి ఊక్సులు ఉన్న దాన్ని మాత్రం తీసుకుని, ఊక్సులు ఉన్న సైడ్ ఫ్రంట్ పార్ట్ మాత్రం తీసుకుని, ఫ్రంట్ పార్ట్ సైడ్ షోల్డర్ సైడ్ ఇలా సగం పట్టుకొని ఈ డాట్ ఫ్రంట్ డాట్ ఉంటది కదా కింద డాట్, ఆ డాట్ దగ్గర పట్టుకొని ఇలా పెట్టి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకోవాలి. లెంత్ ఫ్రంట్ పార్ట్ పొడుగు మార్కింగ్ చేసుకొని హాఫ్ ఇంచ్ కిందకి ఖర్చు కోసం మార్కింగ్ చేయాలి. నెక్స్ట్ ఏమో ఫ్రంట్ నెక్ లూజ్ ఇలా హాఫ్ ఇంచ్ పెట్టి ఫ్రంట్ పార్ట్ నెక్ ఇలా ఊక్సులు పట్టి ఉన్నదాన్ని మాత్రం ఇలా పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుని బ్లౌజ్ నీట్గా ఇలా అడ్జస్ట్ చేసుకుని
ఫ్రంట్ పార్ట్ నెక్ మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఒరిజినల్ పావు ఇంచు పైకి, అంటే ఫ్రంట్ పార్ట్ ఈ నెక్ తెగడం కోసం హెమ్మింగ్ చేసే పార్ట్ ఉంటుంది కదా, అది లేస్ పెట్టి కుట్టడం కోసం పావు ఇంచు ఎక్స్ట్రా. అండ్ ఇక్కడ షేప్ పట్టీ దగ్గర జాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ మార్కింగ్ చేసి 1 ఇంచ్ కిందకి, ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు పోవడానికి ఈ డాట్ కి ప్లస్ ఇక్కడ మొత్తం అన్ని కలిపి ఇక్కడ 1 ఇంచ్ కిందకి మార్కింగ్ చేసుకోవాలి. రోజు ఫ్రంట్ పార్ట్ నెక్ కి మాక్సిమం ఎవరికైనా 6 ఇంచెస్ సరిపోతుంది. ఈ 6 ఇంచెస్ సేమ్ నాకు కూడా ఇలా పెట్టి ఇలా చూస్తే నాది నెక్ 6 ఇంచెస్ లూజ్, 6 ఇంచెస్ లూజ్ వచ్చింది. ఇప్పుడు దీన్ని నేను నెక్ రౌండ్ కోసం, ఫ్రంట్ నెక్ రౌండ్ కోసం ఇలా మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ మొత్తం ఇక్కడ 1/2 ఇంచ్ పైకి. ఇప్పుడు ఇది ఇలా రావాలి. నా సైడ్ నుంచి 2.5 దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఇలా పెట్టినా పర్లేదు, లేదు అంటే ఇలా పెట్టినా పర్లేదు. 2.5 దగ్గర మళ్ళీ పావు తక్కువ 3 దగ్గర ఒక మార్కు, 2.5 దగ్గర పావు తక్కువ 3. ఇది ఫ్రంట్ డాట్ కోసం ఈ 2 పాయింట్స్. మళ్ళీ అలానే ఇక్కడ ఫ్రంట్ చంక రౌండ్ దగ్గర ఒక డాట్. ఇక్కడ ఈ రెండిట్లకి మధ్యలో అంటే 4.5 ఉంది, 4.5 మధ్యలో అంటే 2.5, ఈ 2.5 దగ్గర ఒక మార్క్. ఫ్రంట్ పార్ట్ నెక్ రౌండ్ అండ్ ఫ్రంట్ పార్ట్ లోని చంక రౌండ్ లో తీసిన తర్వాత ఇది ఫ్రంట్ పొడుగు, ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ తీసేగా ఉన్నది పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్, ఇది పొడుగు. అండ్ ఇందులో ఇప్పుడు ఇక్కడ 2.5 దగ్గర ఒక డాటు, పావు తక్కువ 3 దగ్గర ఒక డాటు, ఈ చంక దగ్గర ఒక డాటు, మొత్తం ఈ 2 కలిపి కుడితే ఒకటి వస్తుంది మెయిన్ డాట్ ఇది. నెక్స్ట్ ఇదొకటి. ఈ డాట్స్ పెట్టుకోవాలంటే ఫస్ట్ పైనుంచి 9 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ రెండిట్లకి కలిపి ఇక్కడ ఒక డాట్ వచ్చేటట్లు, ఇది ఇక్కడ వరకు, ఇదేమో ఇక్కడ వరకు, మొత్తం ఇలా 2 ఇంచెస్ గ్యాప్ ఉండే 2.5 వచ్చింది. 2.5 మనం స్టిచ్చింగ్ చేసేసరికి 2 ఇంచెస్ ఇలా వస్తుంది. ఈ ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసుకునే లైన్స్. ఇది ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాం. అది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్. బ్లౌజ్ లో బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్ 3 అయిపోయినాయి. ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ కోసం ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకుందాం. 4 లేయర్స్ కింద వేసుకుని మనకి బ్లౌజ్ లూజ్ ఎంతైతే ఉందో అంతే మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ 10 ఇంచెస్ తీసుకొని బ్లౌజ్ లూజ్ ఎంతైతే పెట్టామో అంతనే 10 ఇంచెస్ తీసుకొని మనకి ఒక్క సైడ్ ఏమో 3 ఇంచెస్ పెట్టాలి. ఒక సైడ్ పొడుగు 3 ఇంచెస్ సేప్ పట్టీకి, ఒక్క సైడ్ 3.5 పెట్టాలి. ఇందులో మెయిన్ డాట్ దగ్గర 2.5 దగ్గర ఒక 1/2 ఇంచ్ తగ్గేటట్లు, లేదు అంటే పావు తక్కువ 3 అయినా పెట్టినా ఇది ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ కర్వ్ నీట్గా తిరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మనం షేప్ పట్టీ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు షేప్ పట్టీ కటింగ్ అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ ఊక్సిల్ పట్టీలో బ్యాక్ సైడ్ నెక్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు నెక్ దగ్గర ఈ షేప్ ఇలా ఉంటుంది. దీన్ని ఊక్సిల్ పట్టీ కింద కట్ చేసుకోవాలి మనం. దీన్ని ఊక్సిల్ పట్టీ, షేప్ పట్టీ అయిపోయింది, ఊక్సిల్ పట్టీ అయింది. నెక్స్ట్ బ్యాక్ పార్ట్, బ్లౌజ్ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ కోసం బ్యాక్ పట్టీ, బ్యాక్ బెల్ట్ అంటారు, బ్యాక్ డాట్స్ దగ్గర బెల్ట్ పెట్టడం కోసం ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్లో ఇలా స్ట్రైట్ పీస్ తీసుకోవాలి.
బ్లౌజ్లో మనకి ఎక్కువ క్లాత్ ఉండేటట్లుగానైతే మనం షేప్ పట్టీ కోసం కొంచెం ఎక్స్ట్రా పీసెస్ కట్ చేసుకోవచ్చు. 2 పీసెస్ కింద ఎక్స్ట్రా వేస్తే షేప్ పట్టీ స్టిఫ్గా నీట్గా ఉంటుంది అనమాట. బ్లౌజ్లో మనకి ఎక్కువ లేకపోయినా వేస్ట్ క్లాత్ అంటే పాత వేస్ట్ లైనింగ్స్ ఇలా ఉంటే అలా షేప్ పట్టీ కోసం పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం బ్లౌజ్కి నెక్ పట్టి వేయడం కోసం మొత్తం ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కోసం పట్టి వేయడం కోసం క్లాత్ ఇది స్ట్రైట్, ఇది క్రాస్గా ఉన్న దగ్గర మనం కట్ చేసుకో క్రాస్ పీసెస్ తీసుకోవాలి. ఒక్క పీస్ అలా కట్ చేసినంత వరకు కట్ చేస్తున్నాము. ఇప్పుడు మనకి ఇంకా ఈ పీసెస్ ఎక్కువ ఉన్నా పర్లేదు తక్కువ ఉన్నా పర్లేదు, మనకి ఎన్ని యూజ్ అవుతాయి నెక్ లెంత్ బట్టి ఉంటుంది. మనకి ఎన్ని కావాలంటే అన్ని కట్ చేసుకుని సేఫ్టీ కోసం ఉంచుకోవాలి. బ్లౌజ్ నెక్ పట్టీలు అనమాట, ఇవి క్రాస్గా వచ్చేటట్లు కట్ చేయాలి బ్లౌజ్ నెక్ పట్టీలు. ఇప్పుడు మనకి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. బ్లౌజ్ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ పట్టి, నడుము పట్టి, బ్యాక్ సైడ్ నడుముకి పట్టి, షేప్ పట్టి, నడుము పట్టి, ఊక్సులు పట్టి, నడుముకి బ్యాక్ సైడ్ నెక్కి నెక్ పట్టి. ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు నేను చెప్పే ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా వేరే ఏదైనా కావాలంటే కామెంట్ రూపంలో నాకు చెప్పండి.